అక్కడున్నప్పుడు అవ్వ అని అక్కడ తిన్నాక నీ అవ్వ అన్నాడట వెనకడికి ఒక ఆయనే. ఇప్పుడు జమానా సుతం గట్లనే ఉంది కదా, సేమ్ టు సేమ్ అట్లనే జరుగుతుంది ఇప్పుడు దునియాల. పాపం ఇంత దీని కృష్ణ రామ అనుకుంటా మూలకు కూర్చునేటోళ్ళ గోస పుచ్చుకుంటున్నాడు కదా. చూడండి ఈ ముసలోళ్ళను, మీకే తెలుస్తుంది. మీకు ఏ ఫికర్ లేదు, మమ్మల్ని నమ్ముర్రి. వచ్చేది మేమే, మీ బతుకులల్లా మార్పు తెచ్చేది మేమే. ఇప్పుడు 2000 వస్తున్నాయి, మేము వచ్చినాక నెలకు 4000 ఇస్తాం పింఛని అని అన్నారు. నెల అయిందంటే మీ మన్మడు మీ కాళ్ళొత్తుతాడు, మీ కోడలు మీకు షాయ తెచ్చిస్తుంది, మీ బతుకులే మారిపోతాయని మురిపించిర్రు. ఇదంతా నిజమే కావచ్చును అనుకొని ముసలోళ్ళందరూ షేయి పార్టీలకు ఓట్లేసిర్రు. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండు, 7-8 నెలలు గడిచిపోయినాయి, అయినా పింఛని గొంగడి వేసింది ఆడనే ఉంది. మీదికెళ్ళి మునుపు వచ్చే 2000 పింఛను కూడా నెలనాడు వస్తలేదని గోసపోతున్నారు శాతగాని ముసలోళ్ళు. కోడలు మన్మడు అని ఏందేందో కథలు చెప్పిర్రు, పింఛని వస్తలేదని వాళ్ళే మమ్మల్ని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిర్రు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. మా ముసలోళ్ళు ఈ చచ్చిపోయే గోసెలు ఉన్నాయి, ఏమన్నా నీళ్ళలో మునిగి చచ్చిపోతాం కానీ బతకం. మాకు ఇప్పుడు ఈ నెలకొచ్చిండు, నెలకు కరెక్ట్ అయ్యి ఇంటికెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పైసా. ఇగో గీడ ఎండల కూసున్న అవ్వ తాతలది సంగారెడ్డి జిల్లాల శివంపేట అనే ఊరు. పింఛని కోసం అని బ్యాంకు కాడ వచ్చి కూసున్నారు. ఇప్పటికి 2 నెలల సంధి పింఛని రాలేదట. గోళీలకో షాయ ఒట్టుకో ఆశలైతాయి అనుకుంటే సర్కారు గిట్ల చేస్తుంది అనుకోలే. మునుపు నెలనాడు టక్కున పింఛని పైసలు వచ్చేటి. షెయ్యి సంచిలా 2000 ఉన్నాయంటే ఇంట్లో కథన్ వేరుండేది. ఇప్పుడు షాయ పోయమన్నా నీళ్ళు ఏమన్నా కసురుకుంటున్నారు. ఎట్లుండే మమ్మల్ని ఎట్లా చేస్తేవి మన్మడా రేవంత్ అని సీఎం రేవంత్ సార్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకో దిక్కు సర్కార్ పింఛని పైసలు అకౌంట్లలో వేయనందుకు బ్యాంకోళ్ళు అయితే ముసలోళ్ళ దిక్కు మళ్ళీ కూడా చూస్తలేరు. పాపం ఎంత కష్టం వచ్చను.